సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. తప్పు కొట్టండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ యొక్క పాస్టర్ అయిన పాస్టర్ సిరా భూషణ్ గారికి, వారి కుటుంబానికి, నా తోటి దైవ సేవకులందరికీ, కూడి వచ్చిన మీకు నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. పక్కన వారికి శుభాలు చెప్పండి. 3వ సంవత్సరం వార్షిక శుభాకాంక్షలు తెలియజేయండి. చాలా సంతోషం. మరొకసారి నవ్వుకుంటాం. వాతావరణం తేలిక, చక్కగా, హ్యాపీగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందా. ఎంతో మందికి తండ్రి చిత్తం చేయడం ఇష్టం. తండ్రి చిత్తం చేయాలని ఎంతమంది రెడీగా ఉన్నారు? హల్లెలూయా. దేవుడు మనల్ని భూమి మీద పుట్టించినప్పుడు మనము తండ్రి చిత్తం చేయడానికి సముఖముగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల గుండా మనం వెళ్ళడానికి ఇష్టపడాలి. నేను అనుకున్నట్టే జరగట్లేదే, నేను అనుకున్న రీతిగా జరగాలి అనేది తప్పుడు ఆలోచన. మన ఆలోచన కాదు. ఎవరి ఆలోచన జరగాలి? అందరూ చెప్పాలి. ఇక్కడికి రండి. సరిగా వింటున్నారా? ఎవరి ఆలోచన, ఎవరి చిత్తం, ఎవరి ఇష్టం. హల్లెలూయా. సమయం ఎక్కువగా లేదు, కొద్ది సమయం ఇచ్చారు కాబట్టి కొద్ది సమయంలో దేవుని చిత్తం చేయాలనుకున్న వ్యక్తి జీవితంలో ఎదురయ్యేటువంటి 3 విషయాలు మీతో మాట్లాడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ప్రణాళికను గుర్తించి దేవుడు మనల్ని ఉన్న స్థితిలో నుంచి మరొక స్థితిలోనికి నడిపిస్తూ ఉంటాడు. నడిపించినప్పుడు తల వంచి, ఏంటండి, తల వంచి ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. ప్రియదేవుడు దావీదు గారి గురించి తీసుకుంటా. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. ఆయనకి ఏంటంటే అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉండడం, దేవుని మీద ఆధారపడుతూ చక్కగా చిన్న వాయిద్యం చేసుకుని టింగ్ 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 అని వాయించుకుంటూ దేవునిలో ఆత్మలో గడుపు